గంగవరంలో శరభయ్య, కమలమ్మ దంపతులు వారి పూర్వీకులు కట్టించిన పాతబడిన పెంకుటింట్లో ఉండేవారు. శరభయ్యకి ఒక స్థిరమైన ఆదాయం అంటూ ఏదీ ఉండేది కాదు. ఎక్కడ పని ఉందంటే అక్కడికి వెళ్ళేవాడు. వారిద్దరూ ఉన్నంతలో గుట్టుగా సంసారం నడిపేవారు. ఏమయ్యో, వచ్చేది వర్షాకాలం. పెంకులు బాగా పాతవైపోయాయి. అక్కడక్కడ వర్షానికి నీళ్లు కారుతున్నాయి. దానికి తోడు గోడలు చెమ్మకి చల్లగా అయిపోతున్నాయి. దాంతో రాత్రుళ్ళు ఒకటే చలిగా ఉంటుంది. ఆ పెంకులు మార్పిచ్చొచ్చు కదా. ఇప్పటికిప్పుడు పెంకులు మార్చమంటే కష్టం. దీనికి ఏదో ప్రత్యామ్నాయం ఆలోచిద్దాం. కొంచెం ఓపిక పట్టు. అంతేలే, మనం ఏ పని చేయాలన్నా ఆలోచించాలి. మన బ్రతుకులు ఇంక మారవు, అంతే అంటూ కమలమ్మ నిష్ఠురపడసాగింది. వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటుండగా పక్క ఊరి నుంచి కమలమ్మ అన్న చక్రధరుడి ఇంట్లోకి వస్తూ, ఏమిటి చెల్లెమ్మా, బతుకులు మారవు అంటున్నావు? నువ్వా అన్నయ్య ఇప్పుడైనా రావటం? అవునమ్మా, పట్నంలో నాకు పెద్ద ఎరువుల దుకాణం ఉంది కదా. మీ ఊరి రైతులు నా దుకాణంలో ఎరువులు అరువు తీసుకున్నారు. పంట చేతికి వచ్చింది కదా, వసూలు చేసుకుందామని వచ్చాను. అది సరే, బావగారిపై విరుచుకుపడుతున్నావు, ఏంటి కారణం? ఏముంది బావా, ఇల్లు వర్షానికి కారుతుంటే కొత్త పెంకులు వేయించమని మీ చెల్లెలు ఒకటే గోల. నాకేమన్నా నీకున్నంత పెద్ద ఎరువుల దుకాణం ఉందా ఏంటి, అడగంగానే అన్నీ చేయడానికి? బావా, ఇక్కడ నీకు పనులు లేవని అర్థమైంది. ఇంకో 3-4 నెలల్లో పట్నంలోనే ఇంకో ఎరువుల దుకాణం ప్రారంభించాలని అనుకుంటున్నాను. మొత్తం 10,000 వరహాలు అవుతుంది. నీకు ఒక 10% భాగస్వామ్యం ఇద్దామనుకుంటున్నాను. నెమ్మదిగా ఈ ఇల్లు అమ్మేసి పట్నం వచ్చాయి. బావా, 10% భాగస్వామ్యం అంటే 1000 వరహాలు నేను పెట్టుబడిగా పెట్టాలా? నా పరిస్థితి నీకు తెలియనిదా? అది కాదు బావా, పెట్టుబడి పెట్టమని నేను చెప్పలేదు. పెట్టుబడి పెట్టకుండా ఊరికే ఆదాయం పొందుతున్నారని నలుగురు మీ గురించి చులకనగా మాట్లాడకుండా ఉంటారని అంతే. ఒకవేళ నువ్వు పెట్టుబడి పెడితే కాదన్ను. సరే, నాకు సమయం అయింది, పట్నం వచ్చినప్పుడు కలువు బావా. చూసావా మీ అన్నయ్య ఎంత తెలివిగా మాట్లాడాడో? ఇప్పటికిప్పుడు 1000 వరహాలంటే ఎలాగా? మా అన్నయ్య ఏమీ మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని బలవంతం చేయలేదు. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అయినా వ్యాపారంలో 10% అంటే మాటలా? మీ ఇష్టం. ఇంకా సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను. తలుపేసుకో. బయటకా? ఎందుకు? చలి అన్నావుగా. మనిషి మంచోడే, కాలం కలిసి రావట్లేదంతే. బయటకు వెళ్ళిన శరభయ్య పాత వస్తువులు అమ్మే దుకాణం వద్దకు వెళ్ళాడు. ఆ దుకాణంలో పాత వస్తువులని కూడా కొంత ధరకి తీసుకుని దానికి మరికొంత లాభం వేసుకొని అమ్ముతుంటారు. ఎప్పుడు తన దుకాణానికి రాని శరభయ్యను చూసి దుకాణం యజమాని రంగయ్య, ఏమి శరభయ్య, ఎలా వచ్చావు? ఏమీ లేదు రంగయ్య, ఒక కొత్త కంబలి ధర ఎంత ఉంటుందేమిటి? ఇది పాత వస్తువులు అమ్మే దుకాణం, కొత్తవి ఉండవు. ఆ విషయం నాకు తెలుసు. కొత్త కంబలి ఎంతో తెలిస్తేనే కదా పాతది ఎంతుంటుందో తెలిసేది. కొత్తది 20 వరహాల వరకు ఉంటుంది. వెంటనే శరభయ్య తన చేతిలోని పాత కంబళిని బయటికి తీసి, ఇది ఎంత ఉంటుంది? ఇది బాగా వెలిసిపోయింది, పైగా నూలు పోగులు కూడా బయటపడ్డాయి. చేస్తే గీస్తే 3 వరహాలకు మించి చెయ్యదు. మరైతే ఇది 3 వరహాలకు మించి చేయదంటావు? అదేగా అప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. అయితే ఈ 3 వరహాలు తీసుకొని ఈ కంబలి ఇవ్వు. ఈ మాటలకు రంగయ్య తెల్లబోయి, అంటే ఈ కంబళి నువ్వు నాకు అమ్మడానికి తెచ్చింది కాదా? కాదు రంగయ్య, ఇది మీ కంబలే. ఇక్కడ ఉంటే నేను తీసి మీకు చూపించాను. మీరే దీని ధర 3 వరహాలని చెప్పారు. అంతా మోసం. దీని ధర 10 వరహాలని రాసి దాని మీద అంటించాను. అది ఏం చేశావు? అయినా నువ్వు నీ కంబళిని నాకు అమ్మడానికి వచ్చావని ఆ ధర చెప్పాను.
రంగయ్య, నిజంగా దీని మీద ధర అంటించిన కాగితం లేదు. అయినా దీని నాణ్యత చూసి మీరే 3 వరహాలు వెలకట్టారు కదా, ఇప్పుడేమో 10 వరహాలు అంటున్నారు. ఇది న్యాయం కాదు. రంగయ్య వాదులాటకు దిగాడు. చుట్టూ జనం మూగారు. అందరూ రంగయ్యనే తప్పుపట్టారు. ఇక విధి లేక రంగయ్య, శరభయ్య, నువ్వు గడుసువాడివని తెలుసు, కానీ నీ గడుసుదనం నా మీదే చూపిస్తావని అనుకోలేదు. నీ లౌక్యానికి మెచ్చి ఈ కంబళిని ఉచితంగా ఇస్తున్నాను, తీసుకుపో. ఉచితంగా నాకు వద్దు రంగయ్య. మీరు చెప్పిన 3 వారాలు తీసుకుని ఈ కంబలి ఇవ్వండి. రంగయ్య 3 వరహాలు తీసుకుని కంబళిని శరభయ్యకు ఇచ్చాడు. ఇంటికి వచ్చి భార్య చేతిలో కంబలి ఉంచి, ఇంక నీకు చలి ఉండదు, ఈ కంబలి కప్పుకో. హా, అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తారని. చూడు కమల, రేపో మాపో ఈ ఇల్లు అమ్మేసి పట్నం వెళ్ళాలనుకుంటున్నాం కదా, అందుకే పెంకులు మార్పించడం లేదు. చూసావా నా ముందు చూపు? హా, పెద్ద గొప్పే. చూస్తుండు, ముందు ముందు ఏమేమి చేస్తానో. పక్క రోజు శరభయ్య గ్రామ పెద్ద చలమయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఈ గ్రామం విడిచి వెళ్ళాలనుకుంటున్నాను. నాకున్న ఇల్లుని అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఎవరికన్నా కావలసి ఉంటే చెప్పండి. అది పాత ఇల్లు, 500 వరహాల మించి చేయదు. ఎవరి కోసమో చూడటం ఎందుకు, నేనే తీసుకుంటాను. ఇది మరీ అన్యాయం. నా అవసరం కనిపెట్టి 500 వరహాలకు అడుగుతున్నారు. 1000 వరహాలకైతే అమ్ముతాను. ఎవరైనా తెలిసిన వారు ఉంటే చెప్పండి. నిజమే, 1000 వరహాలు చేస్తుంది, కానీ ఎవరిని నీ ఇంటిని కొననివ్వను. అప్పుడు నువ్వు చచ్చినట్టు నాకే 500 వరహాలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి తెస్తాను. ఇక ఇల్లు నాదే. అలాగేలే శరభయ్య, మంచి బేరం ఉంటే చెబుతాను. చలమయ్య తన దుర్బుద్ధితో ఎవరూ ఆ ఇంటిని కొననీయకుండా చేస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఏమండి, ఈరోజు పట్టణానికి రమ్మని మా అన్నయ్య కబురు పంపాడుగా, మరింక ఆలస్యం ఎందుకు, బయలుదేరండి. ఇక నుండైనా మనకు మంచి రోజులు వస్తాయేమో. నాకు గుర్తు ఉంది, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. పట్నం వెళ్ళి చక్రధరుడిని కలిశాడు శరభయ్య. బావా, ఇంకో నెల రోజుల్లో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను. నువ్వే ఆ వ్యాపార బాధ్యతలు తీసుకో. ఈ నెల రోజులు రోజు వచ్చి వ్యాపారం మెళుకువలు నేర్చుకో. అలాగే బావా, నువ్వు చెప్పినట్లే ఇంటిని అమ్మకానికి పెట్టాను. 1000 వరహాలు నీకు ఇచ్చి భాగస్వామిగా చేరుతాను. బావా, నేను ఆ రోజు సరదాకి అన్నాను. నువ్వు 1000 వరహాలు నీ వాటా కింద ఇచ్చేసినట్లు అందరికీ చెప్పేశాను. నువ్వు ఇప్పుడు నా భాగస్వామివే. నీవు వ్యాపారంలో వృద్ధి చెంది నీవు చెల్లాయి సంతోషంగా ఉంటే అదే 10,000. బావా, నా గౌరవం కోసం అందరికి అలా చెప్పి ఉంటావు. అయినా నా ఆత్మ సంతృప్తి కోసం నువ్వు 1000 వరహాలు తీసుకోవాల్సిందే. సరే బావా, నీ ఇష్టం. తిరుగు ప్రయాణంలో శరభయ్యకి శ్రీపతి అనే శ్రీమంతుడు ఎదురయ్యాడు. ఇద్దరు దారి పొడుగునా మాట్లాడుకుంటూ నడవసాగారు. శరభయ్య, మీ గంగవరంలో వాతావరణం ఎలా ఉంటుంది? నాకు ఈ మధ్య ఆరోగ్యం బాలేక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. పట్నంలో కాలుష్యం వలన నా ఆరోగ్యం దెబ్బతిన్నదని గాలి మార్పు కోసం ఏదన్నా మంచి ఊరికి కొద్ది రోజులు వెళ్ళమన్నాడు. అయ్యా, మా ఊరు పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలితో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా ఊరిలో తమరి ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతుంది. అవునా? మా పట్నంలో ఎప్పుడూ రొద, జనసమ్మర్దం ఎక్కువైపోయింది. గాలి, నీరు అన్నీ కలుషితమే. అలాంటప్పుడు మీ ఊరిలో మాత్రం స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం ఉందని అంటే నమ్మలేకున్నాను. అయ్యా, నన్నే ఉదాహరణగా తీసుకుంటే నేను నడవలేక మంచంలో 1 సంవత్సరం ఉన్నాను. నెమ్మదిగా ఈ స్వచ్ఛమైన గాలి పరిసరాలతో నేను తిరిగి నడవగలుగుతున్నాను. అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ ఊరైతే నాకు బాగుంటుంది. ఇప్పటికిప్పుడు నాకు కొనుక్కోవడానికి మీ ఊరిలో ఇల్లు దొరుకుతుందా? అయ్యా, నేను మా బావతో పట్నంలో వ్యాపారం చేయబోతున్నాను.
దానికోసం రోజు పట్నం వెళ్ళి రావడం కష్టంగా ఉంది. అందుకని నా ఇంటిని అమ్మాలనుకుంటున్నాను. అదేమి చిత్రమో, దేవుడు పంపినట్లుగా మీరే దాని గురించే ప్రస్తావించారు. ఇక ఎవరి ఇల్లో ఎందుకు, మీకు ఇష్టమైతే నా ఇంటినే మీకు అమ్ముతాను. అది పాత పెంకుటిల్లు, కొంచెం మరమ్మతులు చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే బాగా కలిసి వచ్చిన ఇల్లు. గాలి వెలుతురు బాగా ఉండడం వలన దానిని 1500 వరహాలకి తక్కువ చేసుకోలేను. ధర విషయంలో నాకు పట్టింపు లేదు. పద, మీ ఇల్లు చూపించు, నచ్చితే తీసుకుంటాను. శరభయ్య వెంటనే శ్రీపతిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లు మొత్తం చూసిన శ్రీపతి, శరభయ్య, నువ్వు అన్నట్లు ఇల్లు చాలా బాగుంది. ఇంట్లో గాలి వెలుతురు బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. శ్రీపతి 1500 వరహాలు ఇచ్చి శరభయ్య ఇంటిని కొనుక్కున్నాడు. దానికి మరమ్మతులు చేసి శ్రీపతి శరభయ్య ఇంట్లో ఉండసాగాడు. శరభయ్య 1000 వరహాలు చక్రధరుడికి ఇచ్చి వ్యాపారంలో భాగస్వామిగా చేరాడు. శరభయ్య ఇంటిని 1500కు శ్రీపతి కొన్నాడని తెలిసి చలమయ్య శ్రీపతి ఇంటికి వచ్చి, అయ్యా నమస్కారం. నా పేరు చలమయ్య, ఈ గ్రామాధికారిని. 1000 వరహాలు చేసే ఈ ఇంటిని అంత ఎక్కువ ధర పెట్టి ఎందుకు కొన్నారు? ధర విషయం నాకు అనవసరం. గాలి మార్పు కోసం వచ్చాను. అదీగాక ఆ శరభయ్య అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఈ ఊరు వచ్చి ఆరోగ్యవంతుడయ్యాడని చెప్పాడు. అందుకోసం ఈ ఇల్లు కొనుక్కున్నాను. శ్రీపతి మాటలకు చలమయ్య పెద్దగా నవ్వి, ఆ శరభయ్య గడుసువాడు, లౌక్యం తెలిసినోడు. నాకు తెలిసి అతనికి నడవలేనంత అనారోగ్యం ఎప్పుడూ రాలేదు. అబద్ధం చెప్పి మీకు ఈ ఇల్లు అమ్మేశాడు. శ్రీపతికి శరభయ్య చెప్పిన అబద్ధం కోపం తెప్పించింది. వెంటనే శరభయ్యను పిలిపించాడు. అయ్యా, తమరి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఈ ఇంటికి వచ్చి కొద్ది రోజులే అయినా నా ఆరోగ్యం బాగా మెరుగుపడింది. కానీ నువ్వు చేసినది మాత్రం నాకు నచ్చలేదు. ఇంటి ధర ఎక్కువ చెప్పినందుకు నాకు కోపం రాలేదు. కానీ నీకు నడవలేనంత అనారోగ్యం ఎప్పుడూ రాలేదని చలమయ్య చెప్పాడు. అబద్ధమాడి నన్ను మోసం ఎందుకు చేశావు? అయ్యా, ఆ చలమయ్య ఈ ఇంటిని తాను కొనుక్కోవాలనుకున్నాడు. దానికోసం ఎవరిని కొనకుండా చేసేవాడు. ఇక అతనిని తప్పించి ఇల్లు అమ్మే దారి తెలియలేదు. నా బ్రతుకు తెరువు కోసం ఈ ఇంటిని అమ్మాల్సిన పరిస్థితి. అయినా నేను మీకు అబద్ధం చెప్పలేదు. నేను పుట్టింది ఈ ఇంట్లోనే. నెలల పసివాడిగా ఉన్నప్పుడు మంచంలోనే నడవకుండా ఉన్నాను. తర్వాత సంవత్సరానికి నడిచాను. నాకు ఈ ఇంట్లో అసలు అనారోగ్యమే కలగలేదనే విషయం మీరు గమనించాలి. మిమ్మల్ని నేను మోసం చేశాననే మాటకు అర్థం లేదు. శరభయ్య లౌక్యానికి శ్రీపతికి కోపం పోయి నవ్వేశాడు. నీ లౌక్యాన్ని అభినందించకుండా ఉండలేకున్నాను. లౌక్యం సమయస్ఫూర్తి కలవాడు తన పనులను చక్కబెట్టుకోగలడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.